హలో అండి. నమస్తే. నేను ఈరోజు మీతో మాట్లాడదలుచుకున్న స్తోత్రం లలిత సహస్రనామం అండి. ఈ సహస్రనామంతో నా అనుబంధం ఇంత అంతా కాదండి. నేను 13 ఏళ్ల ప్రాయం నుంచి ఈ సహస్రనామం అన్నది చదువుతున్నాను. ఇప్పుడు చాలా నాకు మంచిగా కంఠస్థమైంది. ఇప్పుడు నేనేమి బుక్ కూడా చూడకుండా చదువుతానండి. నాకసలు ఎంత ఇష్టం అంటే మీకు నావి చాలా అనుభవాలున్నాయండి. కానీ ఒక 2 అనుభవాలు లైఫ్ చేంజింగ్ మిరాకిల్స్ అంటారు కదా! సో, అలాంటి అనుభవాలున్నాయండి. అవి మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకటేంటి అనంటే, ఒకరోజు నా నా వర్క్ ప్లేస్‌కి వెళ్తున్నానండి. వెళ్తున్నప్పుడు మార్నింగ్ నేను వెళ్తున్నప్పుడు లారీ అడ్డుగా ఉంది. ఒక సందు చివరలో వచ్చేటప్పటికి. అయితే లారీ అడ్డుగా ఉండేటప్పటికి నాకు అవతల వైపు రోడ్డు ఎలా ఉంది, ఏంటి, ఎవరొస్తున్నారన్నది నాకు సరిగ్గా కనపడలేదు. కానీ నేనేం చేశానంటే కొంచెం స్పీడ్ పెట్టి కొంచెం ముందుకు వెళ్ళిపోయాననమాట. వెళ్ళేటప్పటికి నేను గమనించిందేంటంటే అటువైపు నుంచి ఇంకా స్పీడ్‌గా ఒక వ్యక్తి వస్తున్నాడు. నేను గాని కొంచెం స్పీడ్ తగ్గించినా, ఆ రోజు ఎంత పెద్ద ప్రమాదం అయ్యేదో నా జీవితానికి అసలు నేను మాటల్లో చెప్పలేనండి. తర్వాత నేను తలుచుకుంటే చాలా అంటే చాలా ఆశ్చర్యం, ఆనందం, భయం అన్నీ కలిపి ఒకేసారి వచ్చాయి. సో, అది ఎందువల్ల జరిగింది అని నేను అనుకుంటున్నానంటే, ఆ ముందు రోజే నాకు సెలవు. ఆ రోజు ఎందుకు వ్యర్థంగా వేస్ట్ చేయాలి, వృధా చేయాలి ఆ రోజు అని చెప్పేసి నేనేం చేశానంటే 27 సార్లు లలిత సహస్రనామ పారాయణ చేశాను. నాకు మరుసటి రోజే ఆ అమ్మవారి యొక్క నిదర్శనం ఈ విధంగా కనిపించింది. ఒకటి మేబీ ఆ యొక్క ముందే తెలుసు కదా! అమ్మవారికి అన్నీ ముందే తెలుస్తది. నేను అలాంటిది ఫేస్ చేస్తానేమో అని అమ్మవారే నాతో చదివించిందేమోనండి. సో, అలాంటి పెద్ద యాక్సిడెంట్ నుంచి నేను తప్పించుకున్నాను. సో, అంతా అమ్మ కృపేనండి. ఖచ్చితంగా అది అమ్మ దీవెనే. నేనైతే 100% నమ్ముతున్నాను. అండ్ ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను. ఇంకొక అద్భుతం ఏంటంటే, మా అబ్బాయికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. వాడప్పుడు ఒక 5థ్ స్టాండర్డ్ అలా చదువుతున్నాడు. ఆ డెంగ్యూ ఫీవర్ వస్తే నాకెంత బాధ అనిపించిందంటే, అప్పటి వరకు చాలా యాక్టివ్‌గా, చలాకీగా ఉండే మా అబ్బాయి చాలా అంటే చాలా డల్‌గా అయిపోయాడండి. నాకు ఏం చేయాలో తోచలేదు. అమ్మవారిని దండం పెట్టుకున్నాను, తల్లి నాకైనా వచ్చేసినా బావున్ను. నా బిడ్డకెందుకు ఈ బాధ అని చెప్పేసి తల్లడిల్లిపోయానండి. అసలు నా మనసు మామూలుగా అనిపించలేదు. అంత బాధపడిపోయాను. కానీ తర్వాత ఏమైందంటే హాస్పిటల్‌లో చేర్చడం జరిగింది. సో, రోజు రోజుకి తీవ్రత ఎక్కువైంది. కానీ ఎటువైపు నుంచి మాకు పాజిటివ్ మాటలైతే డాక్టర్స్ నుంచి గానీ ఎక్కడ రాలేదు. ఈ టెస్ట్ చేయాలి, ఆ టెస్ట్ చేయాలి అని చెప్పి చివరిగా డాక్టర్ ఒకసారి వచ్చి అన్నారు, లంగ్స్‌లో వాటర్ చేరిపోతుందండి, కొంచెం సీరియస్ అవుతుంది సిట్యుయేషన్ అని. అయితే నాకు కాళ్ళు చేతులు ఆడలేదండి. ఈ పరిస్థితి నా నా ప నా ప్లేస్‌లో ఉండి మీరు ఆలోచిస్తే మీకు నా బాధ ఏంటో అర్థమవుతుందండి. అప్పుడు నాకు లలిత సహస్రం అయితే వచ్చు. కానీ హాస్పిటల్ అన్నది కరెక్ట్ ప్లేసా కాదా అని చెప్పేసి నేను అలా అనుకోని ఊరుకున్నాను. ఈలోపు ఒక పెద్దావిడ, ఒక సుమంగళి ఆవిడ మా అబ్బాయిని చూడటానికి హాస్పిటల్‌కి వచ్చారు. వచ్చినప్పుడు నేను ఆవిడతో అడిగాను, ఏవండీ నాకు లలిత చదవాలని ఉంది. కానీ నేను మా హాస్పిటల్‌లో ఉన్నాను కదా! శుచి, శుభ్రత అయితే ఇక్కడ అంత ఇదిగా పాటించలేము ఇంట్లోలాగా. మరి నేను చదవచ్చా అనంటే ఆవిడ ఒక్కటే చెప్పారండి. నీకు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు బురదలో కూడా కూర్చుని అమ్మవారిని పిలిస్తే అమ్మవారు పలుకుతారు అని చెప్పారండి. అంతే. ఇంక నేనేం చేశాను, మా అబ్బాయిని పట్టుకొని గట్టిగా నేను 2 సార్లు లలిత సహస్రనామం చాలా అంటే చాలా బాధతో చదివానండి. అసలు ఎంత అంటే మనసంతా ఇంకా అమ్మ మీద కేంద్రీకరించి పిలిచినట్టే, "అమ్మా రా నా కష్టాన్ని తీర్చు" అని. అయితే ఏమైందంటే అప్పుడు నేను ఇలా చదివాను. చదివిన తర్వాత ఆహ్, మా అబ్బాయి ఆ సాయంత్రానికే చాలా మార్పు కనిపించిందండి. అప్పటి వరకు అసలు ఏమీ చేయకుండా కామ్‌గా, నీరసంగా అలా ఉన్న మా అబ్బాయి సడెన్‌గా లేచి చలాకీగా తిరగడం మొదలుపెట్టాడు. డాక్టర్‌లొచ్చి చూసి ఏం చెప్పారంటే, "లేదండి, సిట్యుయేషన్ చాలా వరకు ఇంప్రూవ్ అయింది. నిన్నటి సింప్టమ్స్ ఏమి ఇప్పుడు లేదు" అని చెప్పారండి. మీరు నమ్మరు, నాకు నిజంగా ఆశ్చర్యం, ఆనందం ఎంత అనిపించిందంటే అసలు నేను చాలా అంటే చాలా కృతజ్ఞతగా ఫీల్ అయ్యాను అమ్మవారికి.
సో అది ఖచ్చితంగా అమ్మవారి యొక్క దీవెనేనండి. సో అది నేను నమ్ముతాను. ఇలాంటివి నా లైఫ్‌లో చాలా అంటే చాలా జరిగాయండి. మీరు ఎప్పుడైనా సరే చాలా అంటే ఒక్కొక్కసారి చాలామందికి తలనొప్పి ఇలాంటివన్నీ వస్తుంటాయండి. అప్పుడు అంటే తగ్గవు. కానీ మనకి టాబ్లెట్ కూడా రెగ్యులర్‌గా మనం వేసుకోలేము. ఎందుకంటే రెగ్యులర్‌గా టాబ్లెట్ వేసుకున్నా సరే మనకి కొంచెం వేరే రకమైనటువంటి ఇబ్బందులు చూపిస్తాయి కదా! అందుకే మీరేం చేయొచ్చు, ఎప్పుడైనా లలిత చదువుతున్నప్పుడు మీ ఇష్టం అండి. కుంకుమ పూజ కూడా చేయొచ్చు అమ్మవారి నామం చదువుతూ. లేదు అలా అవ్వలేదు అని అంటే కనుక మీరు కొంచెం ఒక చిటికెడు కుంకుమ చేతిలో పట్టుకొని లలిత సహస్రనామం చదివినా కూడా అదే ఆ కుంకుమ అన్నది ఎనర్జైజ్ అవుతుంది. అయ్యాక మీరు అది కూడా కొంచెం మీకు తల మీద పెట్టుకుంటే చాలా వరకు ఉపశమనం లభిస్తుందండి మీకు. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే నేను ఇప్పుడు ఈ సహస్రనామం గురించి చెప్పడానికి కారణం ఏంటంటే నేను 45 రోజులు అమ్మవారి సహస్రనామం చదువుతానని అనుకున్నానండి. నిన్నటితో 33 రోజులు అయ్యిందండి. ఈరోజు 34వ రోజు. సో నాకు ఎందుకో చెప్పాలనిపించింది. ఒకటేంటి అని అంటే ఎలాంటి పెద్ద యాక్సిడెంట్స్ నుంచైనా తప్పిస్తుంది అమ్మవారు. నాకు ఎందుకు ఈరోజు చెప్పాలనిపించిందంటే అసలు యూట్యూబ్ ఆన్ చేసిన, టీవీ ఛానల్స్ ఆన్ చేసిన, ఏది చూసినా సరే, ఎటువైపు చూసినా సరే యాక్సిడెంట్స్, యాక్సిడెంట్స్, యాక్సిడెంట్స్. బస్ యాక్సిడెంట్, ట్రైన్ యాక్సిడెంట్, లేకపోతే ఆటో యాక్సిడెంట్, టూ వీలర్ యాక్సిడెంట్. ఇవేనండి మనసు చాలా బాధ అనిపిస్తుంది. మనలాంటి తల్లులు లేదంటే అక్క చెల్లెలు ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధపడుతున్నారు కదా! అదే కొంచెం మనం ఇలాగా భగవంతుడి యొక్క శరణ తీసుకుంటే ఎంత బాగుంటుందండి. ఇలాంటి యాక్సిడెంట్స్ అయితే అస్సలు అవ్వవండి అమ్మవారిని మనం కొలుస్తూ ఉంటే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను కాంచీపురం వెళ్ళానండి రీసెంట్గా. వెళ్ళినప్పుడు కూడా అక్కడ అందరూ మాట్లాడుతున్నా సరే నేను మాత్రం నా స్తోత్ర పఠనం మానలేదండి. అంటే ఇంకా అమ్మవారు అలాగా నాతో చదివించుకుంటారండి. నేనంటే మరి ఇన్ని సంవత్సరాల అనుబంధం కదా! సో నేను చదివితే అమ్మవారికి ఇష్టమేమో అలా చదివించుకుంటారు. నాకొకటేంటంటే నలుగురు కూర్చొని మాట్లాడే బదులు ఆ 4 స్తోత్రాలు చదివితే ఎంత బాగుంటుందండి. నేను ముందు కూడా చాలా స్తోత్రాల గురించి మీకు చెప్పానండి. కానీ ఇది నేను చిన్నప్పటి నుంచి చదువుతున్న స్తోత్రం. నాకైతే చాలా బాగా నిదర్శనం అండి. అండ్ ఇంకా నన్ను నాకు చాలా నిదర్శనాలు ఉన్నాయి అమ్మవారివి. అవి మీకు ఒకవేళ కావాలి అంటే కనుక మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను లలిత సహస్రనామం పార్ట్ 2 నా అనుభవం అని చెప్పేసి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. ఎందుకంటే ఎక్కువ వీడియో లెంత్ పెంచడం నాకు ఇష్టం లేదండి. ఎంత తక్కువలో అయితే అంత తక్కువలో చేద్దామని నేను ఇలా చేశాను. సో అందరూ ఆశించి చాలా తక్కువ మందైనా దీనివల్ల ఇన్స్పైర్ అయ్యి కొంచెం నేర్చుకుంటే అమ్మవారిని స్తోత్ర పఠనం చేస్తే నాకు చాలా అంటే చాలా ఆనందం అండి. స్వస్తి.